హాయ్ అండి, వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ అండి సగ్గుబియ్యంతో ఇడ్లీ చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి. చాలా టేస్టీగా మెత్తగా తెల్లని మల్లె పూలాగా వస్తాయండి. ఇంట్లో ఏ టిఫిన్ పిండి ప్రిపేర్ చేయకపోయినా అప్పటికప్పుడు ఈ పిండిని ప్రిపేర్ చేసేసుకొని ఇడ్లీ తయారు చేసుకోవచ్చండి. మినపగుళ్ళు లేకుండానే ఇడ్లీ రవ్వ నానబెట్టకుండానే చేసేయచ్చు. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసే ఇడ్లీ ఎలా తయారు చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా 2 కప్పుల బియ్యం తీసుకున్నానండి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు సగ్గుబియ్యం సరిపోతాయండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు బియ్యం కూడా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం అనేది లావుగా ఉన్నాయే తీసుకోండి. ఒక బౌల్ తీసేసుకొని బియ్యాన్ని తీసేసుకొని 1-2 సార్లు పెట్టుకోవాలండి. ఇవి 2 గంటల సేపు నానబెడితే సరిపోతుందండి, చాలు. మీకు టైం ఉన్నా కానీ ఎక్కువసేపు నానబెట్టుకున్నా చాలండి. ఇది 1-2 సార్లు కడుక్కోండి, డస్ట్ ఉంటుంది. రేషన్ బియ్యంతోనే యూజ్ చేసుకోండి మ్యాక్సిమము. దీనివల్ల జిగురుగా ఉంటుంది అనమాట పిండి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా నీళ్ళు పోసేసి పక్కన పెట్టుకున్నామండి. మీకు కావాలంటే నైట్ టైం కూడా పెట్టుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక రోజు ముందు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టెంట్గా కావాలని చూపిస్తున్నాను. ఇదంతా కూడా 2 గంటల సేపు నేను నానబెట్టానండి, కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇలా నానబెట్టి చూడండి 2 గంటలు అయిపోయింది. ఇప్పుడు బియ్యాన్ని నేను 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి, మంచినీళ్ళు పోసి ఉంచుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇలా ప్రిపేర్ చేసిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే 2-3 రోజుల వరకు ఉంటుందండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా చూడండి చక్కగా నానిపోయినవి. ఇలా నానితే చాలండి. ఇవి మంచినీళ్ళతో కడిగి పెట్టుకున్నాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని సగం బియ్యము సగము సగ్గుబియ్యం తీసేసుకొని మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా. ఇది మెత్తగా ఉండాలండి. ఇది తమిళనాడు స్టైల్లో బాగా ఫేమస్ అండి ఇడ్లీ. అక్కడ ఎక్కువగా తింటారు ఈ ఇడ్లీని. ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఏ టిఫిన్ పిండి లేకపోయినా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి ఇడ్లీ. చూడండి పిండి అనేది ఎంత మెత్తగా ఉండాలండి. చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసుకుందామండి. కావాలంటే మీరు ఈ ప్రాసెస్ అంతా గ్రైండర్లో కూడా చేసేసుకోవచ్చండి. ఎలా చేసినా కానీ ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయండి. ఈ పిండితో ఒక ఇడ్లీనే కాకుండా దోశ, ఊతప్పం అన్ని రకాల టిఫిన్స్ తీసుకోవచ్చండి. సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకోవడం అనేది నేను ఒక 5-8 నిమిషాల వరకు ఇలా మిక్స్ చేసుకున్నానండి. నేను సగం పిండి తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలాగా మిక్స్ చేసుకోవడం మాత్రము టైం తీసుకోండి. చూడండి ఇప్పుడు మీరు మూత పెట్టేసి 10 నిమిషాలు అలా నానబెట్టామంటే చాలండి. పిండిని రెస్ట్ ఇస్తే తర్వాత నేను పిండి సగం తీసి పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్రలో వేసుకోవటం వేరండి. కొంచెం వంట సోడా తీసుకుంటానండి, 1/2 స్పూను. కంపల్సరీగా వంట సోడా ఉండాలండి. మీరు కనుక ఒక రోజు ముందు కనుక ఈ పిండిని ప్రిపేర్ చేసి పెడితే వంట సోడా కూడా అక్కర్లేదండి. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. పిండి బ్యాటర్ అనేది ఇడ్లీ పిండి కంటేనే లిక్విడ్గానే ఉండాలి. దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుందండి. బౌల్ ఇడ్లీ పిండిలాగా అంత గట్టిగా ఉంటే ఇడ్లీ అనేది చాలా గట్టిగా వస్తాయండి. చూడండి ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేయటం వల్ల ప్లేట్స్ కంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయండి. దీనికి ఏ చట్నీ అయినా బాగుంటుందండి, టేస్టీగా. సాంబార్తో కూడా తినొచ్చండి. ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఏ టిఫిన్ పిండి లేకపోయినా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి ఇడ్లీని. నేను రైస్ కుక్కర్ పెట్టేసుకొని వాటర్ వేసేసి ఇడ్లీని ఉడికించుకుంటున్నానండి. మీరు ఈ ఇడ్లీ అనేది ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఎలా ఉడికించుకుంటారో అలాగా ఉడికించుకోండి. 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చక్కగా ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయినాయండి. చూడండి తడి చేతి వరకు ఇలాగా టచ్ చేసామండి. పిండి చేతికి అంటుకోకుండా ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా ఉడికినట్లండి. ఇప్పుడు ఈ ప్లేట్లన్నీ తీసేసి వెంటనే తీయకుండా ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని ఇప్పుడు ఇడ్లీని తీస్తామండి. చూడండి ఎంత చక్కగా వస్తాయో, ప్లేట్కి అనేది అంటుకోకుండా నీట్గా వస్తాయండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇడ్లీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మినపగుళ్ళతో కంటే. ఈ సగ్గుబియ్యంతో చేసే ఇడ్లీను చూడండి ఎంత మెత్తగా వచ్చాయో మీరు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇవి సాంబార్తో కూడా సర్వ్ చేయొచ్చు. సాంబారు, పన్నీర్ చట్నీ, కొబ్బరి చట్నీ దేంతో తిన్నా సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి.
పన్నీర్ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, నేను తుంచి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా ఉందో. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత మెత్తగా వచ్చాయో. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా లోపలికి పోవాల్సిందేనండి, అంత బాగుంటాయండి ఇడ్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.